ప్రియమైన సహోదరి సహోదరులారా, సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు చెప్పినటువంటి గొప్ప మాట. గంధపు చెట్టును నరుకుతుంటే ఆ నరికే వారికి ఆ చెట్టు ఏ విధంగా సువాసన ఇస్తుందో, మిమ్మల్ని హింసించే వారి కొరకు, బాధించే వారి కొరకు, నిందించే వారి కొరకు, మిమ్మల్ని చంపే వారి కొరకు, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అని ఆ భక్తుడు తెలియజేసి ఉన్నారు. యేసు ప్రభువును హింసిస్తున్నప్పుడు, చంపుతున్నప్పుడు ఆయనలో నుండి వచ్చినటువంటి సువాసన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఆ సువాసనకు కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగ మారిపోయాడు. ఇంకా శిలువ దగ్గర మారిన వారు ఎందరో. బైబిల్లో స్టెఫెన్ అనే భక్తుణ్ణి చంపుతున్నప్పుడు అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుము అని ప్రార్థన చేసెను. స్టెఫెన్ నుండి వచ్చిన సువాసన మిషనరీలను చంపినప్పుడు వారిలో నుండి సువాసన వచ్చింది. ఈరోజు ప్రవీణ్ పగడాల లాంటి వారిని ఎందరిని చంపినా వారి నుండి క్షమాపణ అనే సువాసన వస్తుంది. ఆ సువాసన ఎంతో మందిని మారుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రేమను తెలుసుకోండి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయుడి. అందరికీ వందనాలు.